విదేశాలలో మన దేశానికి చెందిన పాటలు వినిపిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటిది ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అధికారిక భవనంలో సారే జహాసే అచ్చా అంటూ బ్యాండ్ వినిపిస్తే ఆ జోష్ మామూలుగా ఉండదు. ఇదిరా భారత్ గొప్పతనం అంటూ ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి చెప్తారు. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా శ్వేత సౌధంలో వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహమ్మద్ ఇక్బాల్ రచించిన సారే జహాసే అచ్చాను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీపూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు. భారతదేశ అత్యుత్తమ రుచులను సైతం శ్వేత సౌధంలో అతిథులకు వడ్డించడం విశేషం. ఆసియా అమెరికన్లు స్థానిక హవాయియన్ పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతిథులను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వందల ఏళ్ల క్రితం ఆసియా నుంచి వలస వచ్చిన వారిని స్థానిక హవాయియన్లు ఆదరించారని పేర్కొన్నారు. మరోవైపు ఏఏఎన్హెచ్పిఐ హెరిటేజ్ మంత్ వేడుకలకు తాను హాజరయ్యానని, అక్కడ సారే జహాసే అచ్చాతో స్వాగతం లభించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా. నిజానికి ఇది గర్వించదగిన తరుణమన్నారు. తాను కూడా వారితో కలిసి పాడానని, మరోసారి ప్లే చేయమని కోరానని అజయ్ తెలిపారు. వైట్ హౌస్ లో భారతదేశ భక్తి గీతాన్ని ప్లే చేయడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోదీ యుఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని ప్లే చేశారు.